ఈ నెల 18 నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు సిపిఎం నేతలు. ఈ మహాసభలో 600 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి పోరాటం చేసింది సిపిఎం పార్టీనేనన్నారు నేతలు. ప్రాజెక్టును ప్రారంభించినా ఇంకా కాలువల నిర్మాణం పూర్తి చేయలేదని విమర్శించారు. 2 పంటలు పండే ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలన్నారు సిపిఎం నేతలు. సీతారామ ప్రాజెక్టును సాధించింది, పోరాడింది సిపిఎం పార్టీ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించండి 26 ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తూ ఉన్నారు. మధ్యలో పూర్తిని ప్రకటించారు. దూరుపాడు నుంచి అడ్డంగా ఒక 8 కిలోమీటర్లు వచ్చి ఏనుకూరు దగ్గర కాలువకు లింక్ చేశారు, ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికీ ఆ కాలువ తీయడం పూర్తి కాలేదు, నత్తనడగా నడుస్తూ ఉంది. ఇప్పటికి ఇంకా వచ్చే 2 నెలల్లో పూర్తి చేస్తూ ఉన్నారు. కానీ సుమారు 6,000 ఎకరాలు డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం కూడా భూసేకరణ చేయాల్సింది. ఇంకా అసలు మెయిన్ కాలువకే పూర్తి కాలే, ఇంకా పాలేరు దాకా 2,000 కోట్లతో మొదలుపెట్టిన బడ్జెట్ ఇది ప్రారంభంలో ఇవాటికి దాదాపు 20,000 కోట్లు చేరింది. అది పూర్తి కావటం లేదు, ఇంకా ఆలస్యం అయ్యే. దీనికోసం రాబోయే కాలంలో దీని మీద కూడా దీన్ని సాధించడం కోసం మరొక ఉద్యమాన్ని కూడా మేము జిల్లాలో ప్రారంభిస్తాం. దీంతోపాటు ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లా పరిశ్రమలు లేవు. ఉన్నప్పుడు గ్రానైట్ పరిశ్రమ ఉంది. ఆ గ్రానైట్ పరిశ్రమ కూడా చాలా అది సంక్షోభంలో ఉంది. ప్రభుత్వాలు వాటికి ఇవ్వాల్సినటువంటి రాయల్టీలు ఇవ్వటం లేదు, రాయితీలు ఇవ్వటం లేదు, సబ్సిడీలు ఇవ్వటం లేదు, ట్యాక్సీలు పెంచారు. దాంతో చాలామంది మోతేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాటికి సదుపాయాలు కలిపి నిలబెట్టడంతో పాటు జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టాలి. ఇక్కడ 6 గ్యారెంటీలని అమలు చేయడం కోసం, ఇతర హామీలని అమలు చేయడం కోసం రాబోయే కాలంలో కూడా ఈ జిల్లా మహాసభలో చర్చిస్తాం, కార్యాచరణ రూపొందిస్తాం, వాటి కోసం ఆందోళన నిర్వహిస్తాం.